రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ వద్ద ఇటు టిప్పర్ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో దాదాపు 19 మంది ప్రాణాలు విడిచారు. ఇంత ఘోర రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డు విస్తరణ సరిగా లేకపోవడం అనేది చాలా మంది నుంచి వినిపిస్తుంది. దాదాపు 11 ఏళ్ల నుంచి కూడా ఇది 4 లైన్ వేగా నిర్మాణం చేపట్టాలని ఇటు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ వినిపిస్తోంది. అయినా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మనకు బీజాపూర్ హైవే నుంచి మనకు అప్పా జంక్షన్ మీదుగా ఇటు మీర్జాగూడ వైపు ఇది 4 లైన్ వే దాదాపు 46 కిలోమీటర్స్ మేర ఈ మార్గాన్ని చేపట్టేందుకు గతంలోనే నిర్ణయించారు. కానీ ముఖ్యంగా ఇక్కడ ఈ చెట్లకు సంబంధించి ఏదైతే మనకు దాదాపు 900కు పైగా మర్రి చెట్లు ఉండడంతో పెండింగ్ పడుతూ వస్తోంది. అయితే దాదాపు 11 ఏళ్ల నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దీనికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, దాంతోపాటు ఈ మార్గానికి ఆల్టర్నేట్ కూడా వెతకడానికి కొంత నిర్లక్ష్యానికి గురైందనే చెప్పుకోవచ్చు. అప్పా జంక్షన్ టు మన్నెగూడ వరకు ఏదైతే నేషనల్ హైవే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దాదాపు చాలా ఏళ్లుగా ఈ రోడ్డు విస్తరణ అనేది పెండింగ్ లో పడుతూ వస్తుంది. మరి స్థానికులు ఈ రోడ్డు మార్గం విస్తరించకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు చేవెళ్ళకు సంబంధించిన కొంతమంది ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ముఖ్యంగా మీది చాలా ఏరియా చూస్తే కనుక చాలా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎన్నో ఫామ్ హౌస్లు ఉన్నాయి, రకరకాల హాస్పిటల్స్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి కదా. ఇక్కడ మీరు స్థానికంగా ఉంటున్నారు, ఈ రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేదు? చేస్తే మీకు ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? రోడ్డు విస్తరణ మాత్రం ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం. మన్నెగూడ నుంచి మొయినాబాద్ వరకు చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఇప్పటి వరకు బైకులో చాలామంది చనిపోయారు, కొన్ని ఆటో యాక్సిడెంట్లు అయినాయి, కారు యాక్సిడెంట్లు అయినాయి. మొన్న ఇప్పుడు ఈ మధ్య నిన్న బస్సు యాక్సిడెంట్. వాస్తవానికి రాజకీయ నాయకులే కారణం. ఫస్ట్ 20 ఏళ్ళ కొల్లే సబితారెడ్డి ఎమ్మెల్యే. వాస్తవం చెప్తున్నా, 20 ఏళ్ళ ఎమ్మెల్యే ఆమె. 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి 15 ఏళ్ళు మినిస్టర్ చేసింది. ఏ పార్టీలు ఉన్నా మాకు సంబంధం లేదు. కానీ ఆమె ఈ రోడ్డు ఆమె పట్టించుకోవాలి. చెల్లెమని పేరు మాత్రం బాగుంది, కానీ చేవెళ్ళకు మాత్రం పెద్ద రోడ్డు, బైపాస్ రోడ్డు ఉండకూడదు. ఎక్కడో తిరుపతికి రోడ్డు ఉంటుంది, ఎక్కడన్నా కరీంనగర్ రోడ్డు కూడా ఉంటుంది, వరంగల్ రోడ్డు ఉంటుంది. కానీ ఒక 50 కిలోమీటర్లు ఉన్న రంగారెడ్డి జిల్లాకు బైపాస్ రోడ్ లేకపోవడం ఈ జిల్లా నాయకులు, గ్రామ నాయకులు వీళ్ళందరూ సపోర్ట్ వల్లనే వాళ్ళు రాజ్యం వెళ్తురు తప్పితే పెద్ద పనులు కావడం లేదు. ఇది ప్రాబ్లం. అంటే మెయిన్గా దీనికి కారణం ఏమంటున్నారు అంటే ఈ రోడ్డు విస్తరణ చెట్లు పోతే అంటున్నారు కదా, ఇదే ప్రధాన కారణమా ఇంకేమైనా ఉందా? చెట్లది కేసు వేసారని వాస్తవం మీరు చెప్పేది. చెట్లు కేసు ఉంది. చెట్లు కేసు అంటే ప్రధానమంత్రికి చెట్లది పెద్ద కేసు కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఎంతెంతో బైపాస్ రోడ్లకు ఈ కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చెట్లు అడ్డం రాలేదు. కానీ ఈ మన్నెగూడ రోడ్డు కావడానికి మాత్రం చెట్ల కేసులు అవుతాయి. జాబ్కి పిల్లలు కూడా వాళ్ళు జాబ్ లేట్ అవుతుందేమో కొద్దిగా స్పీడ్ పోవాలనుకుంటారు, ఓవర్టేక్ చేద్దాం అనుకుంటే ముందల బండి వచ్చేసి వాడు పాపం చూడలేక హెల్మెట్ పెట్టుకుంటాడు, వర్షమో ఏదో పడుతుంటుంది, పోతే ఓవర్టేక్ చేసేకల్లా యాక్సిడెంట్ అవుతుంది. వాసం చెప్తున్నా, మొన్న ధర్మసాగర్ పిల్లగాడు ఒకడే కొడుకు. ఇప్పుడు నిన్న వాసం కొంతమంది ఒక్కొరు ఇంట్లో 3 చచ్చిపోయారు, 2 చచ్చిపోయారు. అదైతే బాధాకరమైన విషయం. ఒక ఇంట్లో 3 బిడ్డలలో ఒక్క ఆమె చనిపోయినా బాధ లేకుండే, 2 చనిపోయి ఒక్క ఆమె బతికినా ఆ కుటుంబం మంచుకుంటుండే. ఇలా 3 బిడ్డలు చచ్చిపోయినా కూడా నాయకులకు ఇప్పటివరకు సేవ వచ్చినంత లేదు. ధర్మసాగర్ పిల్లగాడు ఒక్కడే కొడుకు, ఒక బిడ్డ మ్యారేజ్ అయిపోయింది, కొడుకు మ్యారేజ్ పెట్టుకుర్రు, ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆ పిల్లగాడు జాబ్ కొత్తుడే అనిపోయింది. రైతులు గిట్లంగా నైట్ మార్కెట్ కూరగాయలు తీసుకొని పోయేటప్పుడు గిట్ట యాక్సిడెంట్లు అయినాయి. ఇక్కడ బండ్లు పల్టీ పడ్డాయి, కూరగాయల బండ్లు గిట్ట. హైదరాబాద్ టు బీజాపూర్ హైవే ఉంది కదా, తాండూరు వరకు గిట్టంగా ఇబ్బంది ఉంది. ఇది 65-70 కిలోమీటర్ల గిట్ట ఇరుకు రోడ్డు, చాలా ఇబ్బందికరమైన రోడ్ ఇది. గత గవర్నమెంట్లో 2018లో చేస్తామన్నారు రోడ్, ఇది ప్రాబ్లం క్లియర్ చేస్తామన్నారు, పెద్ద రోడ్ చేస్తామన్నారు. ఇప్పటివరకు గిట్ట ప్రాబ్లం క్లియర్ కాలే. మళ్ళీ తర్వాత మధ్యలో అడిగితే చెట్ల కేసు వేసినామన్నారు. చెట్ల కేసులు ఇక్కడ మనుషుల ప్రాణాలు పోతుంటే చెట్ల కేసులు ఎందుకు? మనుషులు ఇంపార్టెంట్గా మేడం. ఈ మాజీ మంత్రి మన సబితా మేడమే ఉంది. ఇప్పుడు నిన్న యాక్సిడెంట్ అయిన నుంచి ఒక 10 కిలోమీటర్లు వాళ్ళ విలేజ్ గిట్లంగా. ఈ రోడ్డు ఆమె మంచి చర్చ తీసుకొని పెద్దగా చేయాలి, ఇప్పటికే చేసేది ఉండే. ఆమె 15-20 సంవత్సరాల సీనియర్ ఆమె రాజకీయంలో. ఇప్పటికీ రోడ్డు క్లియర్ అయ్యేది ఉండే, కానీ చేయలేదు. ఆమె రోడ్డు గురించి అయితే పట్టించుకోలేదు మేడం గిట్లంగా. ఇప్పుడు గిట్లంగా ఇప్పుడు మేమేం కోరుకుంటామంటే, ఇప్పుడు లోకల్ లీడర్లు కాబట్టి మంత్రి చేసింది, ఆమె మంత్రి చేసింది, మన మహేందర్ రెడ్డి సార్ ఇట్లాగా మాజీ మంత్రి, ఇక్కడ లోకల్ మంత్రి కాబట్టి ఈ రోడ్డు ఇప్పుడన్నా చర్చలు తీసుకొని సీఎం దగ్గరికి తీసుకుపోయి దీని రోడ్డు పట్టించుకొని పెద్దగా చేయాలని కోరుకుంటున్నాం మేము గిట్లంగా. ఇంతకుముందు చెవెళ్ళ కూరగాయల మార్కెట్ దగ్గర కూడా 2 స్పాట్ డెట్ అయితే ఆ రోజు సందే అది మార్కెట్ని కూడా తరలించారు. ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా మనకు అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ వరకు
ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. అయితే అది గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో కేసు చేసారు కాబట్టి ఇన్ని రోజులు అది చేయలేరు. ఈ యాక్సిడెంట్ గురించి ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. 20 మంది చనిపోయారు కాబట్టి ఇప్పుడైనా కనీసం తొందరగా రోడ్డు స్టార్ట్ చేయాలని మేము ప్రజలంతా అనుకుంటున్నాం. ఇదేంది మన బైపాస్లో అయితే వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా రోడ్ స్టార్ట్ చేసి తొందరగా ఓడగొట్టాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు చాలా వరకు కూడా రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ ఈ పరిధిలో కాలేజీలు కావచ్చు, ఇవేమైనా ఉన్నాయా? అన్నిటికీ మీరు హైదరాబాద్ పోవాల్సి వస్తుందా? చాలా కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ వస్తారు. హాస్పిటల్ కానీ హైదరాబాద్కి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి బాగా. ఇక్కడ అందరు ఇక్కడనే వస్తారు. ల్యాండ్ అంతా ఇచ్చేసారు కానీ దాని ద్వారానే చేయాలి. ఇప్పుడు ఇదే రోడ్డును చేయాలని ఇదే రోడ్డు ద్వారా వస్తుంది. బైపాస్లు అయినాయి. ఈ రోడ్డు కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు తొందరగా ఈ 1 ఇయర్ లోపల తోడగొట్టాలని మేము కోరుకుంటున్నాం. చాలా బెనిఫిట్ ఉంటుంది. రవాణా సౌకర్యం బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది, కాలేజెస్ బాగున్నాయి. కాబట్టి వికారాబాద్ వరకు కాలేజెస్ ఉన్నాయి. అది కూడా బాగుంటుంది. రోడ్ అయితే మాకు చాలా లాభాలు ఉంటాయి. ఇక్కడ లోకల్ పాపులేషన్ వెహికల్స్ వస్తాయి కదా మేడం, ఆ టిప్పాలు అవి వచ్చాడు. మేము ఇంటికి వచ్చాడు. నేను గతంలో రైతును మేడం, డైలీ మార్కెట్ వెళ్తారు. ఆడికి రానికి ఇంటికి రానికి వస్తున్నాం గ్యారంటీ. అంత విధంగా వస్తుంటాయి బండ్లు. మేము నైట్ వెళ్తాము, నైట్ పూలు తెంపుకొని నైట్ వెళ్తాం. మేము ఒక రైతుని మార్కెట్ వెళ్ళేస్తాం డైలీ. కానీ రోడ్డు మీదకి ఎక్కడానికి మాకు ప్రాణం ఉండదు మేడం. చాలా ఇబ్బంది అంటే రోడ్డు వల్లనే. గతంలో ఇంతకుముందు కూడా మస్తు సార్లు మాకు పూల బండి గుద్దుకొని కూడా రోడ్డు మీద పడిపోయారు. యాక్సిడెంట్లు అయినాయి. బాగానే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ రోడే మేడం. రోడ్ ఒక్కటే అయిందనుకో ఏ ఇబ్బంది ఉండదు. రోడ్డుని ఎంత తొందరగా వేసి అంత మంచిది మేడం. రోడ్డు ఈడికి మేడం తాండూరు వరకు ఇబ్బంది మేడం. ఇక్కడ పోవాలంటే మేము కూడా వికారాబాద్ కూడా పోతుంటాం. చాలా పోయి రావాలంటేనే కష్టం. మాకు పిల్లలలో కలుస్తాం, మాకు కలవడం అంత ఇబ్బంది ఉంటుంది. రోడ్ ఎక్కితే మాకు ఆ విధంగా ఉంది మేడం. మాకు స్కూల్కి పిల్లలు వస్తారు మేడం. చివరికి ఈడికి రానికనే చాలా స్కూల్ బస్సు కూడా రానికి కూడా భయపడుతున్నాం మేము. అంత ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మాకు గేట్ కంచెల నుంచి ఇటు వస్తుంది వెహికల్స్, ఇట్లా లైన్ కడతాయి. స్కూల్ పిల్లలు ఎంత కుటుంబాలు ఉంటాయి మేడం. నిన్న చూసినాక ఎంత బాధాకరం. ఒక్క కుటుంబంలో 3, కానీ ప్రతి ఒక్క పిల్లలు ఎంత బాధపడుతున్నారు. కానీ చాలా ఇబ్బంది ఉంది మేడం. ఫస్ట్ రోడే విధానం మేడం. అసలు రోడే చాలా ఏ టైం ఎన్ని టైం వస్తాయి మేడం. మళ్ళీ స్పీడ్ కూడా అట్లా స్పీడ్ ఏం లేవు. చెకింగ్ కూడా ఏం లేవు. ఓవర్ లోడ్ వేసుకొని వస్తారు. ఆ టిప్పాలో వస్తుంటే ఆడికైనా వస్తుంటే మాకే భయం అవుతుంటుంది మేడం. అంత స్పీడ్గా వస్తుంటాయి. ఈ ఆర్టీసీ బస్సు కూడా మెల్లగరం మేడం. ఇట్లా మీదకి వచ్చేస్తుంటారు. అది కూడా చాలా స్పీడ్ ఉంటాయి. ఆ 2 వీలర్ మీద పోతుంటే చాలా ఇబ్బంది మాకు. చిన్న కానున్నాను కూడా టిప్పాలు వస్తుంటే నుండి ఒక భయంకరం అనిపిస్తున్నది. అంత విధంగా వస్తున్నాయి మేడం. దాదాపు 10 సంవత్సరాల నుంచి రష్ ఎక్కువ అయిపోయింది. అప్పర్ జంక్షన్ నుంచి ఇంచుమించు మన మన్నగూడ వికారాబాద్ రోడ్ ఖచ్చితంగా 4 లైన్స్ రోడ్ తొందర శాంక్షన్ చేయాలి. అది తాండూరు నుంచి బస్సు వచ్చే ట్యాంకర్ టిప్పరు బస్సు మీద పడి 20 మంది రీసెంట్గా చనిపోయారు. ఒకటే కుటుంబంలో ఆడపిల్లలు 3 బీటెక్ డిగ్రీ చదివే పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఘోరంగా అయిపోయింది. దయచేసి చిన్న పిల్లలు పాపలు 20 మంది రీసెంట్గా చనిపోయారు. మొన్న 1 మంత్ బ్యాక్ కూడా మన చెవెల్లో టౌన్లో కూరగాయల మార్కెట్ దగ్గర తండ్రి పిల్ల చిన్న హాస్టల్లో చదువుకునే పిల్ల ఒక 7 years పాప, ఆమె డెత్, 2 స్పాట్లో డెత్ అయిపోయారు. అలాంటి చర్యలు ఆదిస్థానం తొందరగా తీసుకొని మన మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి కూడా 15 years హోంశాఖ మంత్రి వేసింది, గణన శాఖ మంత్రి వేసింది. ఆమె కూడా ఏ చర్యలు కూడా ఏనాడు కూడా తీసుకోలేదు. చివరి ప్రజలకు ఏనాడు కూడా న్యాయం అనేది చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా చర్య తీసుకొని ఈ రోడ్డు తొందర మన రేవంత్ రెడ్డి గారు నేషనల్ హైవే 4 లైన్స్ కానీ 6 లైన్స్ కానీ త్వరలో చేయగలరని చెప్పి కోరుచున్నాము. చేవెళ్ళ బస్సు ప్రమాదంలో ఎంతో మంది గాయాల పాలయ్యారు. దాదాపు 19 మంది దుర్మరణం చెందారు. అయితే ఈ గాయాల పాలైన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణం ఈ రోడ్లు సరిగా లేకపోవడం అనేది చాలామంది చెప్తున్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరికి ఈ బస్సు ద్వారా యాక్సిడెంట్ అయింది, ఎట్లా ఉన్నారు ఇప్పుడు? మా యాక్సిడెంట్ అయిందంటే మా చెల్లెలే. కాకపోతే ఆమెకు ఇక్కడ తలకి తగిలింది. వెనకాల ఉన్న వాళ్ళు కొందరు బతికిపోయిండు. కండక్టర్ ఆమె, డ్రైవరు చనిపోయిండు. 20 మంది వరకు చనిపోయారని చెప్తుండ్రు. ఇప్పుడు కాకపోతే అది ట్రిప్పర్ది తప్పు అని అంటున్నారు. మరి నన్ను లాగండి అన్నయ్య అంటే ఇట్లా కంకర మీద పడ్డదా. అది ముందర సీట్లు ఉంటారు కదా వాళ్ళు,
అట్లా అయితే ఎవరో ఒకరు చెయ్యి ఒకటి రాలేదు, చెయ్యికి దెబ్బలు తగిలినాయి, ఇక్కడ కాళ్ళకంతా దెబ్బలు బాగానే తగిలినాయి. ఇక పెద్ద గాయం అంటే తలకు తగిలింది. ఇక దాని గురించి అయితే సిటీ స్కానింగ్ చేసిండ్రు. నా పేరు విష్ణువర్ధన్ మేడం, నేను చేవేళ్ళ నాది ఇక్కడే. మేము ప్రతి పనికి ఏ పనికి వెళ్ళాలని ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాల్సిందే. మేము వేరే ఆప్షన్ లేదు. ఉన్న రోడ్ ఒకటి మాకు ఇది ఒకటే రోడ్డు. ఇది ఇక్కడ ఒక కార్ వెళ్ళిందంటే పక్కకి వెళ్ళి బైక్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నిన్న బస్సు అయ్యింది, ఈరోజు సొంతంగా నా వాళ్ళకే యాక్సిడెంట్ తోలుకట్ట దగ్గర అయింది. ఈ రోడ్డు విస్తరిస్తేనే బాగుంటుంది, లేదంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం మేడం. ఇది తరతరాలుగా మా తాతల సంది ఇట్లనే రోడ్ ఉంది, మేము కూడా ఇట్లా అంటే కష్టం. ఇది రెగ్యులర్గా వెళ్తాం మేడం హైదరాబాద్. ఏ పని చిన్న పని కావాలని మేము హైదరాబాద్ వెళ్ళాల్సిందే, తప్పదు మాకు. డెవలప్మెంట్ ఏం లేదు, జీరో. ఫుల్ హెవీ స్పీడ్ ఉంటాయి మేడం, ఫుల్ రష్ ఉంటుంది, అసలు ట్రాఫిక్ కంట్రోల్ ఉండదు. పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు కానీ ఫోటోలు కొట్టడానికి తప్ప క్లియరెన్స్కి పనికిరారు. ఈ లోకల్ పోలీస్ కూడా అంతే. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెళ్ళాలంటే మేము తిరిగి ఇంటికి వచ్చినామంటే ఆ రోజు మా లక్ ఉందనుకుంటాం మేము. అలాంటి సిచ్యువేషన్ ఉంది మాకైతే. ఎన్నో రోడ్లు అయినాయి, ఈ రోడ్ కాలే. అవుతుందా కాదా కూడా నమ్మకం లేదు మాకైతే. ప్రజెంట్ మనం హైదరాబాద్ టు బీజాపూర్ హైవేకి సంబంధించి ఈ రోడ్లో రీసెంట్గా మనకు చేవేళ్ళ బస్సు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో హాస్పిటల్లోనో ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా ఈ హైవే చాలా ఇరుగ్గా ఉండడంతో వాహనాలు కూడా భారీ ఎత్తున రాకపోకలు సాగిస్తుంటాయి. ఇరుకు రోడ్లు, దాంతోపాటు హెవీ వెహికల్స్ రావడంతో ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనకు ఈ చేవేళ్ళ మార్గంలో మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం ప్రజెంట్ మనం చూడొచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సంబంధించి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ చర్యలు తీసుకుంటూ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటన్న దానిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మనకు మోయినాబాద్ మండలం అజీజ్ నగర్ కావచ్చు, మోయినాబాద్ చిన్న షాపూరు, దాంతోపాటు కేతిరెడ్డిపల్లి, చేవెళ్ళ మండలంలోని వివిధ ప్రాంతాలు ఏదైతే మల్కాపూర్ కావచ్చు, దామరగిద్ద, మీర్జాగూడ, ఆలూరు, అనంతపూర్ ఈ ప్రధాన ఈ ఏరియాల్లో మూలమలుపులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ మీర్జాగూడ వద్ద మనం ప్రజెంట్ చూడొచ్చు. ఈ మూలమలుపు వద్దనే ప్రధానంగా రెగ్యులర్గా ఈ ప్రమాదాలు, రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నట్టు స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ అప్ప మన్నెగూడ వద్దనే ఎక్కువగా వారానికి 3 నుంచి 5 వరకు కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే మెయిన్ ఈ మూలమలుపు వద్ద రెగ్యులర్గా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. బైకులు కావచ్చు, చిన్న చిన్న వాహనాలకి యాక్సిడెంట్స్ కారణంగా దాదాపు చాలా వరకు కూడా ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నట్టు కూడా ఈ స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మనకు దాదాపు 11 ఏళ్ల నుంచి ఈ మార్గాన్ని విస్తరించాలని ఎన్నో వినతులు వస్తున్నప్పటికీ కూడా దీన్ని కొంత నిర్లక్ష్యానికి గురైంది. దాదాపు 5 ఏళ్ల కిందట ఈ రోడ్డు మార్గం సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేపట్టారు. దాదాపు 2018లో కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ రహదారిగా నేషనల్ 163గా దీన్ని మార్చింది. దాదాపు 785 కోట్లతోటి అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ వరకు కూడా ఈ మార్గాన్ని నిర్మించాలని 4 లైన్కి సంబంధించి చేపట్టేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే ప్రధానంగా ఈ మార్గంలో దాదాపు 900కు పైగా వృక్షాలు కొట్టేయాల్సి వస్తుంది, వృక్షాలను తొలగింపు చేయాల్సి వస్తుందన్న నేపథ్యంలో ఇటు పర్యావరణ వేత్తలకు సంబంధించి కేసులు నమోదు అవ్వడం వల్ల ఇది పెండింగ్లో పడుతూ వస్తుంది. ఓవరాల్గా ఇక్కడ రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్లనే రోజు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇటు బైకర్స్ కావచ్చు, చిన్న చిన్న వాహనాలు, కార్ యాక్సిడెంట్స్ కూడా గురవుతున్నాయి. ఆర్టీసీ బస్సులో ఉన్నాం, ఇక్కడ డ్రైవర్తో కూడా మాట్లాడదాం ఈ రోడ్డు మార్గం ఎట్లా ఉంటుందని. అన్న చెప్పండి, మీ పేరు, ఎన్నేళ్ళ నుంచి ఈ మార్గంలో మీరు డ్రైవింగ్ చేస్తున్నారు? నేను 99 నుంచి చేస్తాను మేడం. 99 నుంచి చేస్తున్నా కానీ అప్పటి వరకు బాగానే ఉండే. కనీసం ఒక 15 ఇయర్స్ నుంచి రోడ్ ప్రాబ్లం చాలా ఉంది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. చాలాసార్లు మినిస్టర్లకు చెప్పారు, అంతా చెప్పారు కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు ఈ ఏరియాలో. చాలా ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం వల్ల. నిన్న జరిగిన యాక్సిడెంట్ కూడా రోడ్ ప్రాబ్లం వల్లనే. ఇంకోటి, ఇంతకుముందు గతంలో లారీ కూడా ఆలూరు గేట్ కాడ కూడా అది రోడ్డు టర్నింగ్లో కూరగాయలు పెట్టడం వల్లనే, దానివల్లనే యాక్సిడెంట్ జరగడం. చిన్న రోడ్లో మరి అసలు పబ్లిక్ని ఎవరు పట్టించుకునేది నాదుడే లేడు ఎవరు. కూరగాయలు రోడ్ల మీద పెట్టడము, వెహికల్స్ రోడ్ల మీద పెట్టడము, దానివల్ల యాక్సిడెంట్. ఈ రోడ్డు అసలు పట్టించుకునేటోళ్ళు ఎవరే లేరు. ఒక 15 ఇయర్స్ నుంచి మినిస్టర్లు మా ఏరియాలోనే ఉన్నారు, చేవెళ్ళే ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ అప్పా జంక్షన్ నుంచి మనకు మన్నెగూడ వరకు ఎట్లా ఉంటుంది రోడ్, ఎట్లా ఉంటుంది? మీరు రెగ్యులర్ ట్రావెల్ చేస్తారు కదా. చాలా హెవీ ట్రాఫిక్ మేడం. ట్రాఫిక్ హెవీ ఉంది కానీ రోడ్ మాత్రం చాలా చిన్న ఉంది. అసలు నువ్వు గుంతల రోడ్లు, మలుపులు ఎక్కువ. మొత్తం మలుపుల రోడ్డు, గుంతల రోడ్డు. మనం అప్పటి నుంచి చేవెళ్ళ వరకు అసలు మన్నెగూడ వరకు అసలు సైడ్ కొట్టడానికి వీలే లేదు.
ఇక దాని ఎంబడి ముంగలు ఎవరైనా స్లో పెద్ద వెహికల్ పోతే లారీ కానీ ఏదేగానే కానీ దాని ఎంబడి పోతే ఇక దాని ఎంబడే పోవాలి. ప్యాసింజర్లు మమ్మల్ని కూడా కోపం అవుతారు, ఇది డీలక్సా లేకపోతే ఆర్డినరీ అని చెప్పి. కానీ ఏం చెప్పలేకపోతాం మేము, పబ్లిక్ కూడా ముంగట జాగలేదు, మేము కూడా ఏం చేయలేము కదా మేడం. దానివల్ల చాలా ఇబ్బంది. అండ్ మీరు మెయిన్గా ఏ రూట్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు? మనకు ఈ అప్పర్ జంక్షన్ నుంచి రెగ్యులర్గా క్రౌడ్ ఎట్లా ఎక్కుతారు బస్సులలో? హైదరాబాదే మేడం నేను చేసేది, తాండూరు హైదరాబాద్. రెగ్యులర్ చాలామంది ఉంటారు, అసలు మినిమం 50 మెంబర్స్ ఎక్కాలి. కానీ బస్సులో ఇది డీలక్స్లో మాత్రం 40 మెంబర్స్ ఎక్కాలి. కాకపోతే ఓవర్లోడ్లు ఉంటాయి. డీలక్స్లో పెద్దగా ఏముండదు, కానీ ఎక్స్ప్రెస్ మాత్రం 50 మెంబర్స్ ఉండాలి. కానీ 120 మంది మరీ ఈ మధ్యలో ఫ్రీ టికెట్ పెట్టినప్పటి అయితే హెవీ ట్రాఫిక్ ఉంది. ఓకే, అంటే మీరు ఈ ఒకటే సింగిల్ లైన్ రోడ్ అవ్వడం వల్ల మీరు ఎంత స్పీడ్లో వెళ్తారు? ఒకవేళ ఈ డబుల్ నేషనల్ హైవే అయితే మీరు ఎంత స్పీడ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? మామూలుగా 80 స్పీడ్ పోవాలి మేడం, 70-80 పోవాలి. అసలు ఆ పరిస్థితే ఉండదు మాకు. 40-50 కంటే స్పీడే పోదు ఇక అప్పటి నుంచి మన కూడా వరకు. రోడ్ వెహికల్స్ చాలా టూ మచ్ అయిపోయినాయి, స్పీడ్ ఎక్కువైనాయి. ఇంకోటి పెద్ద వెహికల్స్ లారీలు అవి వస్తే అవి వెంబడే మెల్లగా పోవాలి ఇక మేము. ఇక అంతకంటే ముందుకు పోనీకే వీలలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఇది ఒక 15 ఇయర్స్ బ్యాకే ఈ రోడ్డు 4 లైన్ రోడ్ కావాలి. ఇప్పుడు 6 లైన్ రోడ్ అయ్యే టైంకి వచ్చిన ట్రాఫిక్ కూడా పెరిగింది. కానీ అసలు ఆ రోడ్ను పట్టించుకునే నాదుడే లేడు ఎవరు. హైదరాబాద్ టు బీజాపూర్ నేషనల్ హైవే పనులపైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నేషనల్ ట్రిబ్యునల్ ఈ మార్గంలో రోడ్డుని విస్తరించేందుకు కూడా మార్గం సుగమం కావడంతో ఇటు దాదాపు 1000 కోట్లతో ఈ నేషనల్ హైవేని చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొనుంది. ఇన్నేళ్లుగా ఎన్నో యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారు కావచ్చు, ఇటు వికారాబాద్ రంగారెడ్డి స్థానికులకు కూడా ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఆర్థికంగా, దాంతోపాటు రెగ్యులర్గా వ్యాపారాలు చేసుకునే స్టూడెంట్స్ కావచ్చు, వివిధ వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇది బీజాపూర్ హైదరాబాద్ నేషనల్ హైవేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, చేవెళ్ళ నుంచి.